తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 6,71,000 కోట్ల అప్పులున్నాయని లెక్క తేల్చింది. దీనిపై ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని అధికార పక్షం ఆరోపిస్తే అవసరమైనంత మేరకే తీసుకుని మిగిలినవి వదిలేశారని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఓడీపై చర్చలో భవిష్యత్తులో ఓడీ వాడము అని భట్టి విక్రమార్క మాట ఇవ్వగలరా అని ప్రశ్నించారు హరీష్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బకు మాట ఇచ్చేటట్టు ఉందా అంటూ కౌంటర్ ఇచ్చారు భట్టి విక్రమార్క. అడుగుతా ఉన్న బట్టి గారిని, ఈ సభకు మీరు హామీ ఇస్తారా? మేము భవిష్యత్తులో ఈ ఓడీ వాడము, ఈ ఫెసిలిటీ మేము వాడము, వేస్ అండ్ మీన్స్ కు మేము డబ్బులు వాడము, ఓడీలోకి రాష్ట్రం వెళ్ళదు అని చెప్పి మాకేమైనా ఈ సభ ద్వారా హామీ ఇస్తారా అని చెప్పి గౌరవనీయులు బట్టి విక్రమార్క ఏమంటే మీరు మాటిస్తారా? వేస్ అండ్ మీన్స్ కి ఓడి పోకుండా ఉంటారా అని ఏం మాట ఇచ్చాము అధ్యక్ష? మీ దెబ్బకి మాట ఇచ్చేటట్టుందా అది? కాదు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఖతం చేసి ఏమి లేకుండా చేసి మీరు మాటిస్తారంటే ఎస్ 2014లో ఒక్క నిమిషం మేము మాత్రం మీలాగా చేయం అధ్యక్ష. చాలా ఆర్థిక క్రమశిక్షణతో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలు ఎక్కిస్తాం.